నేటి పంచాంగం వివరణ మార్చి 10, 2025 సోమవారం ఏకాదశి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తిది ఏకాదశి ఉదయం 7:45 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం పుష్యమి రాత్రి 12:51 వరకు తదుపరి ఆశ్లేష యోగం శోభన మధ్యాహ్నం 1:57 వరకు కరణం విష్టి ఉదయం 7:45 వరకు తదుపరి భవ రాత్రి 7:59 వరకు వర్జం ఉదయం 8:14 నుండి 9:54 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:37 వరకు తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు రాహుకాలం ఉదయం 8 గంటల నుండి 9:29 వరకు యమగండం ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 12:26 వరకు అమృతకాలం సాయంకాలం 6:12 నుండి 7:52 వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:43 వరకు సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంకాలం 6:21 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధన వ్యవహారాలలో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. సన్నిహితులతో గృహంను సఖ్యతగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మేషరాశి వారికి మంచి ప్రయోజనవంతమైన రోజుగా చెప్పవచ్చు. మంచి ఆర్థిక స్థితి అనేది కలుగుతుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రైవేట్ రంగ సంస్థలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే ఇంట శుభకార్యాలకు కావలసిన ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు సంచలనమైన నిర్ణయాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక మేషరాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. చిరకాల కోరిక నెరవేరే సమయం ఈ రోజు అని చెప్పవచ్చు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి చిత్త పరిశ్రమ వారికి బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున పదోన్నతిని పెరిగే అవకాశాలు కనిపిస్తున్నవి. సన్నిహితులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. మంచి భాగ్యయోగం అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో శుభవార్తను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే సోదర మైత్రి ఉంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు లభిస్తాయి. ఇక పెద్దలను గౌరవించడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అలాగే సంఘంలో ప్రతి వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే ఈరోజు కార్యసాధన అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కలిసి వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి తిరిగి పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది.
ఇక వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. చిరకాల కోరిక నెరవేరే సమయంగా చెప్పవచ్చు. సన్నిహితులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు మరింత పురోగతి అనేది కనబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రోత్సాహం అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు శ్రీరామరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు ఇవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఈరోజు అఖండమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఇంట విరోధాలు తొలగిపోతాయి. ఇక ధనాదాయం బాగుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి ప్రగతి అనేది కనబడుతుంది. అలాగే సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. కుటుంబ సఖ్యత అనేది ఉంది. కోర్టు వివాదాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆలోచన విధానం బాగుండడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఊహించని శుభయోగాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులను వలన కలిగిన సమస్యల నుండి బయటపడతారు. ఒక ప్రకటన కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యూహాలు అమలు చేసి విజయాలను సాధిస్తారు. ముఖ్యమైన పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఒత్తిడి తొలగిపోతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. నూతన గృహం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సంతాన యోగం కనబడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు పదవి యోగం కనబడుతుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారికి పదోన్నతులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలాగే ఆత్మీయుల మధ్య అనుకూలత కూడా కలుగుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. ఆదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే నూతన మిత్రుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. రుణ బాధలు తొలగుతాయి. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అలాగే ఒక సమస్య నుండి ఈరోజు అనూహ్యంగా బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను దక్కించుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు
తమకున్న వివాదాలు తీరిపోతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి చికాకులు తొలగిపోతాయి. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి రోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి సంసిద్ధం ఉండండి. ఇంట బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఇక ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కాస్త సింహరాశి వారు జన్మజాతకం చూపించుకోవడం మీకు మేలు చేస్తుంది, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఇక ఈరోజు వివాదాలు చుట్టుముట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ప్రయాణాలలో చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి, కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని మద్యపానం సేవించి అసలు మీరు డ్రైవింగ్ చేయకూడదు. అలాగే అప్పుగా ధనం ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇస్తే తిరిగి రాకపోవచ్చు, తీసుకుంటే తిరిగి తీర్చలేకపోవచ్చు ఈరోజు, కాబట్టి డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు పదవి గండం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఎంతో వేధిస్తాయి. కోర్టు వివాదాలు కూడా చుట్టుముట్టి ఇబ్బంది పెడతారు. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకండి. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే చాలా తక్కువగా కనబడుతుంది. ఇక అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు కూడా పెట్టకండి. వివాహ విషయంలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి పనుల్లో అవరోధాలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నవి, కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే కొత్త బాధ్యతలు మీకు సవాల్గా మారుతాయి. ఇక ఈరోజు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు నిరుత్సాహజనకంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నాయో వారికి అనుకోని మార్పులు సంభవించడం వలన ఇబ్బంది పడతారు. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఇక ఈ రోజు సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇక నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది. పితృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక భార్య సంబంధికుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి వారి యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శుభవార్తలు అందే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లోనూ మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రుణ విమోచనం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తలు అందుతాయి. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వైద్యులకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధికంగా లాభాలను అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. బంధువులు, మిత్రుల యొక్క సహకారం అందుతుంది. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రాజకీయవేత్తలకు, వైద్యులకు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు అంది సంతోషం అనేది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకుంటే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు
తమకున్న ఒడిదుడుకులను అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఒక కీలక సమాచారం అందుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి విశేషమైన లాభం అనేది అందుతుంది. మంచి ధనయోగం అనేది కనబడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతిని పొందుతారు. ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీజా సౌలభ్యం అనేది కనబడుతుంది. అలాగే సంతాన యోగం అనేది కనబడుతుంది. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఈరోజు తులారాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత అనేది కనబడుతుంది. ఆనందకరమైన శుభయోగాలు అనేవి కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. సంతాన ప్రాప్తి కూడా ఉంది. నూతన గృహయోగం కనబడుతుంది. స్థలయోగం కనబడుతుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో లాభాలను కూడా పొందుతారు. ఇక విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఆ ఫలితాలు కూడా అనుకూలంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే తులారాశి వారి ఈరోజు పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగి ఊరట చెందుతారు. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. రుణబాధలు తొలగుతాయి. ఇక సోదరులతో ఉన్న వివాదాలు తీరే రోజుగా చెప్పవచ్చు. శుభకార్యాలకు ప్రణాళికలను కూడా ఇంట రూపొందిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు పెట్టుబడులలో లోటు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆశయాలు నెరవేరుతాయి. ఇక రాజకీయవేత్తల యొక్క యత్నాలు సఫలమవుతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి రోజు రామనామ స్మరణ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన వ్యక్తుల పరిచయం లాభసాటిగా సాగుతుంది. నూతన వాహన యోగం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఇక ప్రశాంతమైన జీవనం ఈరోజు వృశ్చిక రాశి వారి సొంతమని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ విషయాలను కొన్నింటిని గోప్యంగా ఉంచుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం కనబడుతుంది. మంచి ధనయోగం కలుగుతుంది. విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత అనేది కనబడుతుంది. ఆనందకరమైన శుభయోగాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక తల్లి తరపు నుండి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అభివృద్ధి కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులకు దక్కుతాయి. ఇక ఈరోజు అనుకున్నది సాధించేంత అదృష్టయోగం అనేది వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ప్రేమ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లబ్ధిని చేకూరుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు. ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. విలువైన వస్తువులను, భూములను కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి పెరిగి రుణాలు తీర్చుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అందుతాయి. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక రంగాల వారికి అంచనాలు నెరవేరుతాయి. విద్యార్థులకు వచ్చిన ఫలితాలు ఊరటనిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారు ఈరోజు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో
సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టాలను చూస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధువర్గం నుండి ధనపరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం వలన వారు నష్టపోతారు. ఇక ఈరోజు ధనస్సు రాశి వారు ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆత్మీయులను కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మాట తులకుండా ఉండండి. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక నష్టాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అసలు పనికిరాదు. ఆవేశాలకు అసలు వెళ్ళకండి. మంచిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కళాకారులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. వివాహ సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్త. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు కొంత ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులు కూడా విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం అనేది కలుగుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం అధికంగా ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక విలాసాలకు దూరంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అనవసరమైన ఖర్చులు అధికంగా కనిపిస్తున్నందున పొదుపు చేయండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాలు కలుగుతాయి. కొత్తగా అప్పులు చేస్తారు. రాబడి చూస్తే అంతగా ఉండదు. ఆరోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున కాస్త మీరు ఆరోగ్య నియమాలు పాటించండి. ఔషధ సేవనం చేయండి. వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఇంకా మేలు చేస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లలిత సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి సమస్యల నుండి ఈరోజు బయటపడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలకమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అవమానించిన చోటే గౌరవాన్ని పొందుతారు. రాజకీయ రంగం వారికి విశేషమైన ప్రజాదరణ లభిస్తుంది. సినీ రంగం వారికి, కళాకారులకు కూడా మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మీ మాట తీరుతో జనాకర్షణ అనేది కనబడుతుంది. రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి. ఇక రుణాలు తీరుస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలు అందుతాయి. ప్రముఖుల పరిచయం వలన వ్యాపార లాభం అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లోనూ కూడా అనుకూలమైన తీర్పు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు అందుతాయి. ఇక మిత్రుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు అనుకున్న శుభదినం మీదే అని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులు కూడా మీకు చేయూతనందిస్తారు. అందరిలోనూ విశేషమైన గౌరవాన్ని పొందుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. వ్యతిరేకులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకున్న విధులను దక్కించుకుంటారు. రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు శివారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నూతన ఉత్సాహంగా పనిచేసి ప్రశంసలను అందుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి.
ఇక కుంభరాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. దేవాలయాలను సందర్శించుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అద్భుతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది ఉంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశీయాన యోగం కనబడుతుంది. భూక్రయ క్రియలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అందుతుంది. ఇంకా వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. కళాకారులకు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి జనాకర్షణ అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో కదలికలు వస్తాయి. కాంట్రాక్టర్లు లాభపడతారు. ఇళ్ల కొనుగోలు నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది. అలాగే కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధించి విజయాల బాటన పడతారు. ముఖ్యంగా మహిళలకి మరింత ఉత్సాహంగా గడుస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుకుంటారు. ఇక ఇంట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా అంతగా అనుకూలిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఫలితాలు అనేవి సాధిస్తారు. ఇక ఉద్యోగులకు ఉద్యోగాల్లో ఉన్నతి అనేది ఏర్పడుతుంది. చేసిన పొరపాట్లను సర్దిద్దుకోవడంలో ఈరోజు మీరు సఫలమవుతారని చెప్పవచ్చు. సినీ రంగం వారికి కళాకారులకు మంచి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ధనాదాయం బాగున్న వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. వివాహ ప్రయత్నాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రగతి అనేది లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సహచరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పారిశ్రామికవేత్తలకు రాజకీయ రంగం వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు స్థిరాస్తి లాభాలు కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు దత్తాత్రేయ ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.